చూద్దాం. సూర్యాపేట జిల్లాలో గ్రామాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా పాలన గ్రామ సభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దరఖాస్తుదారుల పేర్లను గ్రామ సభలో అధికారులు చదివి వినిపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నడిగూడెం మండలం అధ్యక్షులు బూత్కూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హామీలు ఇచ్చారని వెంకటరెడ్డి తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. మన ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చినాక మొట్టమొదటిసారిగా పోయిన సంవత్సరం రేషన్ కార్డులకి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. వారి అన్ని కూడా డిస్ప్లే చేసి చదివినిపించడం జరిగింది. ఇంకా ఎవరన్నా దరఖాస్తు మీరు ఎన్నప్పుడు దరఖాస్తు మీ పేరు రాలేదో వాళ్ళు ఇప్పుడు కూడా దరఖాస్తు ఇస్తే వీటితో పాటే వెరిఫై చేసి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎంఆర్ఓ గారికి వీళ్ళకి ఈ విషయంలో కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారం సరే ఎడ్యుకేటర్స్ కి ఆ సంగతి కూడా తెలుసు. ఎన్ని ఎకరాల భూమి ఉంటే వస్తుంది, ఎన్ని ఎకరాల భూమి లేకుండా ఉంటే వస్తుందో కార్డులు అందరికీ కూడా మీకు తెలుసు. కాబట్టి దాని మీద రద్దు చేసి వచ్చే వాళ్ళకు కూడా కార్డు రాకుండా చేయొద్దని సమాపకంగా కోరుతున్నా. ప్రతి ఒక్కళ్ళకి కూడా అరులైన వాళ్ళకి ఒక్కళ్ళని కూడా ఇడిచిపెట్టకుండా మన ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో 6 లక్షల కార్డులు ఇచ్చారు. ఇప్పుడు 44 లక్షల కార్డులు ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కారు అవుతారనే ఉద్దేశం నాకున్నది. అర్హులైన వాళ్ళని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టకుండా మేము రిప్రజెంట్ చేసి వాళ్ళందరికీ కూడా కార్డులు ఇప్పించడం జరుగుతుంది. రైతు భరోసా విషయానికి వస్తే పోయినసారి వేసారు. ఈ 2 కార్డులు కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12,000 రూపాయలు వేయడం జరుగుతుందని ఇప్పుడే చెప్పారు. ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది. రుణమాఫీ కాని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, వారికి కూడా సరే చేస్తామని అంటారు. అది సరే, అది మేమైతే గ్యారెంటీ చెప్పలేము. కాబట్టి ఈ ఎవరైనా దరఖాస్తు పెట్టుకునే వాళ్ళు ఉంటే దరఖాస్తు నీకు లేదు కదా రుణం, పంట రుణం లేదు కదా, ఎన్ని వస్తాయి అంటున్నాం. మొన్న రాలేదు కాబట్టి జనవరి 26 తర్వాత అధికారులు చెప్తున్నారు. రుణమాఫీ కూడా అర్హులైన అందరికి కూడా చేస్తారట. ఇంకా అది నడుస్తూనే ఉన్నది. కాబట్టి దాని గురించి మన సార్ చెప్తున్నాడు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తాయి, ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. దాని గురించి మీరు